వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అనేక కీలకమైన పదవులు అధిరోహించినటువంటి విశాల్ గున్ని ఐపీఎస్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే సినీ నటి కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి సస్పెన్షన్ గురైన విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సస్పెన్షన్ సంబంధించి క్యాట్ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని స్టే ఇస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ మొత్తానికి ఒక మహిళా డాక్టర్ బై ప్రొఫెషన్ హీరోయిన్ కాదంబరి జత్వాని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది ఈ కేసు. ఏదైతే కాదంబరి జత్వానిని ముంబై నుంచి ఎత్తుకొచ్చి మరి వీటన్నిటి కూడా పదకరచన సీఎంఓ వేదికగా జరగడం, అప్పటి డిఐజీగా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, మరో పక్క చూసుకుంటే కాంతిరాణ టాటా ఐపీఎస్లు అందరూ దీనికి చిత్రీకరించడంలో సహాయం చేయడం సంచలనం సృష్టించింది, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి విశాల్ గున్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ప్రయత్నాలు మాత్రం ఫలించట్లేదనే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు దానికి నిదర్శనం. మరి విశాల్ గున్ని అంశం గురించి మీ మాటలు ఏమంటారు? ఇప్పుడు యాక్చువల్గా ఐపీఎస్లు చేయాల్సిన పని అయితే కాదు. అది సినిమాల్లో ఉంటారు చూసారా, విలన్స్ డెన్నల్లో కూర్చుని, ఇప్పుడు డెన్లలో కూర్చుని ఇలాంటి స్కెచ్ చేసి చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారులు ఒక డీజీ క్యాడర్ నుంచి డిఐజీ, ఐఎస్పీ ఈ క్యాడర్లో ఉన్నటువంటి అధికారులు ఆ పని చేయటం వలన ఆ కిరాయి కోటిగాడి పని అది ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆదేశించినా లేకపోతే ముఖ్యమంత్రి తరపున ఆయన సలహాదారు ఆదేశించినా కూడా ఐపీఎస్ అధికారులు వాళ్ళ పరిమితిలో వాళ్ళు చెప్పాలి ప్రభుత్వానికి. ఇట్లాంటి పనులు మేము చేయలేమండి, చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది, ఆ అమ్మాయికి ఇక్కడ ఆ అమ్మాయి మీద కేసులు లేవు, మేము ఇట్లాంటి అరాచక పనులు మేము చేయకూడదు అని చెప్పాలి. ఆ అమ్మాయి మీద కేసు బుక్ చేయకముందే వీళ్ళు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారంటే వీళ్ళు ఎంత అత్యుత్సాహం చూపించారో కోర్టులు దృష్టికి కూడా వెళ్ళింది. అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదవలేదు కానీ ఇక్కడ జర్నీ మాత్రం బిగిన్ అయిపోయింది. ఫ్లైట్ టికెట్లు అంటే వాళ్ళు ఎంత తప్పు చేశారనేది ఆ ఉత్సాహంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలనో, జగన్మోహన్ రెడ్డి సలహాదారుడి కళ్ళల్లో ఆనందం చూడాలనో చేసిన పని నలుగురు ఐపీఎస్ అధికారుల భవితవ్యాన్ని ఒక అంధకారంలోకి నెట్టేసింది. వాళ్ళతో పాటు కొంతమంది ఇతర అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళకి అనుబంధ అధికారులు, ఏసీపీలు, ఇంకా ఇన్స్పెక్టర్సు, డిఎస్పీ లాంటి అధికారులు కూడా కొందరు ఉన్నారు, కింద స్థాయి అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు బాధ్యతలుగా మారారు. కాకపోతే వీళ్ళు అఖిల భారత సర్వీస్ అధికారులు కాబట్టి వీళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వాళ్ళు కూడా సస్పెండ్ అయ్యారు. అది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. కాకపోతే ఎవరు జాలి పడాల్సిన సంఘటన కూడా కాదు. మీరు అన్నట్టు ఆ అమ్మాయి కాదంబరి జత్వాని బై ప్రొఫెషన్ అంటే డాక్టర్గా చదివింది, కానీ ఆమె కొన్ని సీరియల్స్లోనూ కొన్ని సినిమాల్లోనూ నటిస్తూ బొంబాయిలో ఉంది. తర్వాత ఒక విద్యావంతమైన కుటుంబం నుంచి వచ్చిన ఆమె. వాళ్ళ తండ్రి కూడా మర్చెంట్ నేవీలో పనిచేశాడు, తల్లి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో గవర్నమెంట్ అండర్టేకింగ్లో పనిచేసింది. అలాంటి ఉన్నతాధికారుల కుటుంబానికి చెందిన వ్యక్తుల్ని ఆమెతో పాటు ఆమె తండ్రిని, తల్లిని, ఇంకా కొంతమంది కుటుంబ సభ్యులతో సహా లేపుకొచ్చేసారు వీళ్ళు. అది చాలా అక్కడ రెక్కి కూడా నిర్వహించారు. రెక్కి ఎవరు నిర్వహిస్తారు? ఏదన్నా మర్డర్ స్కెచ్ చేసేవాళ్ళు, బాంబులు వేయటానికి వెళ్ళిన వాళ్ళు చేస్తారు. అంటే ఆమె ఏ టైంలో ఉంటుంది, ఆ కుటుంబ సభ్యులు ఎవరుంటారు, వాళ్ళని ఎలా తీసుకురావాలి అనేది ఒక స్కెచ్ చేసుకుని తీసుకొచ్చి ఒక కిడ్నాప్ లాంటిది అది. అంటే ఇప్పుడు అంత రెక్కి నిర్వహించి తీసుకురావాల్సినంత పని జత్వాని ఏం చేసింది అంటారు? అసలు విషయం బయటపడలేదు కదా. అదే కదా, అసలు ఆమె వాళ్ళు చెప్పాలి. ఆ అమ్మాయి మీద ఇక్కడ ఏమి కాగ్నిబుల్ అఫెన్సెస్ ఏమి చేయలేదు ఆ అమ్మాయి. ఆమెకి ఏంటంటే ఆమె ఒక పారిశ్రామికవేత్త మీద కేసు పెట్టింది. వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా ఏ అంశాలు ఉన్నాయో మనకు తెలియదు, మనకు అనవసరం. ఆ పారిశ్రామికవేత్త జాతీయ స్థాయి పారిశ్రామికవేత్త. ఆయనకి కడపలో కూడా ఏదో కొన్ని ఇంట్రెస్ట్లు ఉన్నాయి, కడప డిస్ట్రిక్ట్లో. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆ పరిచయాన్ని ఉపయోగించి ఆ అమ్మాయిని బెదిరించి నా మీద పెట్టిన కేసు ఉపసంహరించాలనేది వాళ్ళ రిక్వెస్ట్. అంతవరకు కూడా బాగానే ఉంది. ఆయన అడిగినప్పుడు ముఖ్యమంత్రిగా నిజమైన స్థాయి కలిగిన వ్యక్తి అయితే, ఇది మాలాంటి మేము ప్రజా జీవితంలో ఉన్నామండి, ఇలాంటి పని చేసినప్పుడు ప్రభుత్వానికి నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇలాంటి కిరాయి పనులు చేయడం బాగోదు, అది మీరే ఏదైనా డబ్బులు పెట్టి అక్కడ నిర్వహించుకోమని చెబితే బాగుండేది.
అదెంత పని మనం చేసేస్తామని చెప్పి పక్కనున్న సలహాదారిని పిలిచి అదిగో జత్వాని అంట ఎవరో ఉందంట బొంబాయిలో పట్టురమ్మని చెప్పి వేసేస్తే వీళ్ళు స్కెచ్ చేసింది ఏంటంటే ఆ అమ్మాయి ఏదో ఇక్కడ పొలం అమ్మినట్టు ఒకడికి కుక్కల విద్యాసాగర్ ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి ఆ కేసులో ఈ అమ్మాయిని ముద్దాయిగా పెట్టి ఈ ఫోర్జరీ చేసి అతనికి పొలం ఆమెకి ఇక్కడ ఆ సర్వే నెంబర్ ఏంటో ఆ ఊరేంటో ఆ పొలం ఏంటో కూడా ఆమెకు తెలియదు. రాష్ట్రం అసలు ఆమెకి ఇటువంటి బిజినెస్సే లేదు. అసలు ఎప్పుడో విజయవాడ వచ్చిన మనిషి కాదు. ఏదో ఇరికిచ్చారు, తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని గెస్ట్ హౌస్లో బంధించారు. బంధించేయటంతో పాటు ఆమె దగ్గర ఉండే పర్సనల్ గ్యాడ్జెట్స్ అంటారు కదా, ఫోన్స్, ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా లాగేసుకున్నారు. తర్వాత బ్యాంక్ అకౌంట్లు స్తంభింపజేశారు. కుటుంబ సభ్యులు ఇన్ని రకాలని కాదు, టార్చర్ పెట్టారు మెంటల్గా. సో ఇప్పుడు వాటి ఫలితం ఇప్పుడు సస్పెన్షన్ అంతేగా. ఇప్పుడు అది ఆ గవర్నమెంట్ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎవరు ఏం పట్టుకోలే. ఆ అమ్మాయి ఎప్పుడు విజయవాడ రాగలిగింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు కాకినాడ పోర్టు కేవీ రావు గారు లాగానే నాకు ఆ టైంలో ఇంత అన్యాయం జరిగింది, ఇలా థర్మల్ స్టేషన్ గెస్ట్ హౌస్లో పెట్టారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పెట్టారు. ఈ ఒక రకం కాదు అంటే మనం నోటితో చెప్పలేని టార్చర్ కూడా పెట్టారు ఆమెకి. అవన్నీ చెప్పుకోబట్టి ఆ కేసు బుక్ చేయబట్టి అప్పుడు ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా దొరికినాయి కదా. వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళిన మాట వాస్తవమే. కేసు ఏమో లేట్గా ఎఫ్ఐఆర్ రైజ్ చేశారు, అంతకన్నా ముందు ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు, మీరు అన్నట్టు ఫ్లైట్ ఎక్కేశారు, అప్పుడు ఇక్కడ కేసు బుక్ చేశారు బొంబాయిలో దిగిన తర్వాత. చెప్తున్నా అంటే ఇన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ అక్కడ కెమెరాల్లో కూడా వీళ్ళు ముఖాలన్నీ కూడా అక్కడ చిత్రీకరించబడ్డాయి వీళ్ళు చేసిన రెక్కీతో సహా. కాబట్టి తర్వాత ఆ ఫోర్జరీ డాక్యుమెంటు ఈ కేసులో మరి అతను మరి ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఏదో ఒక రెమెడీ కోసం క్యాట్కి వెళ్ళాడు. సరే క్యాట్కి వెళ్ళినప్పుడు క్యాట్ ఎప్పుడైనా ఎంప్లాయీస్కి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది మామూలుగానే. సరే ఏదో తను వన్ సైడెడ్గా చెప్పుకుంటాడు కదా, ఏమంటే నేను డిఐజీ క్యాడర్లో ఉన్నా, అది ఇది ఏదో ప్రభుత్వం నన్ను కక్ష కట్టింది, ఇట్లా చేసింది, నన్నే కాదు ఇంకొక ముగ్గురిని కూడా సస్పెండ్ చేసిందని. వాళ్ళ గురించి అడగకపోయినా నన్ను రీఇన్స్టేట్ చేయమని ప్రే చేస్తాడు కదా. ప్రే చేసినప్పుడు సరే సహజంగా ఓకే డూ ఇట్ అంది. కానీ అది నియామకం కనుక చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే తలవంపులు. అంత పెద్ద కేసు, ఇంత టెక్నికల్ ఎవిడెన్సెస్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఇన్ని ఉన్న తర్వాత అతన్ని రీఇన్స్టేట్ చేయటం అంటే తలతీసినట్టే కదా. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేసింది ఈ ఆర్డర్ని. ఎట్లా ఇస్తాము, ఇతను ఆ ముగ్గురితో పాటు సహనిందితుడేను, ఇతని పాత్ర తక్కువ లేదు, అందుకని ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ని మీరు క్యాన్సిల్ చేయమని. క్యాన్సిల్ చేయకపోయినా స్టే ఇచ్చింది. స్టే అంటే ఫర్దర్గా ముందుకెళ్ళటానికి లేదు, అది యాజ్ గుడ్ యాజ్ క్యాన్సిల్ అన్నట్టే. మళ్ళీ ఫర్దర్ హీరింగ్లో కూడా మళ్ళీ ఫేవరబుల్గా ఇస్తుందా, లేకపోతే స్టే కంటిన్యూ చేస్తా, లేకపోతే క్యాట్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాడు, దాని మీద స్టే ఆర్డర్స్ ఇచ్చారు. కాబట్టి ఎంత ప్రయత్నం చేసి తప్పు చేయటం ముందు గున్ని చేసిన పొరపాటు. ఇప్పుడు కోర్టుల దగ్గరికి వెళ్ళి నేను ఇన్నోసెంట్ అని అంటే ఒకసాట కన్విన్స్ చేయొచ్చు, కానీ ఎవిడెన్సెస్ అన్నీ చూపిస్తున్నప్పుడు ఏ ఉన్నత న్యాయస్థానం కానీ సర్వోన్నత న్యాయస్థానం కానీ వీటిని కాదనలేదు కదా. కాబట్టి వాళ్ళు ఐపీఎస్ అధికారులుగా ఉండి వాళ్ళ స్థాయిని మర్చిపోయి చేసిన తప్పుకి వాళ్ళ మూల్యం చెల్లిస్తున్నారు అనుకోవాలి. చూద్దాం సార్ మరి భవిష్యత్తులో ఐపీఎస్ విషయాలు గురించి పరిస్థితి ఏంటో. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు కూడా.